హలో అండి అందరికీ. ఇవాళ మనం బుద్ధుని తర్వాత బుద్ధిజం గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ 2 వీడియోస్లో బుద్ధుడు ఎట్లా ఎన్లైటన్మెంట్కి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అనేది చెప్పాము. అలానే తర్వాత వీడియోలో బుద్ధుడు పరినిర్వాణ స్టేట్కి ఎలా వెళ్ళాడు అనేది చెప్పాము. తను 85 years ఉండగా హీ వేకేటెడ్ హిస్ బాడీ అన్నమాట. ఇవాళ ఏమి తెలుసుకుందామంటే బుద్ధిజం ఎలాగా ఫామ్ అయింది బుద్ధ లేకుండా అనేది చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాము, బుద్ధుడు ఎప్పుడు తన తర్వాత ఇంకొక లీడర్ని కానీ ఇంకొక అతన్ని కానీ ఎవరిని ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట. బట్ తనకి ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో చాలా మెంబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ లైక్ 70 members అట్లా ఉన్నారు. అందరూ వినయ అంటే రూల్స్ ఉంటాయి అన్నమాట బుద్ధిస్ట్కి. ఇట్లా మార్నింగే వెళ్ళి భిక్షాటన చేసుకొని ఫుడ్ తెచ్చుకోవాలి, అట్లా ప్రాపంచిక వాటికేవి అంత దగ్గరగా ఉండకూడదు అనేవి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వినయ అని చెప్పానంటాము. అలానే కొన్ని మంత్రాలు, సుతాస్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. బుద్ధుడు వెళ్ళిపోయినాక మరి అవన్నీ ఏమయ్యాయి? అప్పట్లో బుద్ధుడు ఓన్లీ నోటితోనే చెప్పేవాడు, ఇవన్నీ ఏమీ రాసి ఇట్లా అందరికీ ప్రచురించటము అట్లా ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి అవంతా ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. బికాస్ చాలా డిఫరెంట్ ఫార్మ్స్ కింద వెళ్ళిపోయింది. ఈవెన్ దో బుద్ధిజం అనేది ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ అయినా సరే అదర్ కంట్రీస్ లైక్ థాయిలాండ్, శ్రీలంక, చైనా, కొరియా, జపాన్, ఈవెన్ అమెరికాలో కూడా అదంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఒక్కొక్కళ్ళు జెన్ అంటారు, క్లన్ అంటారు, అలా చాలా వేరియస్ ఫార్మ్స్ కింద ఫామ్ అయింది. అది ఎట్లా అనేది ఈ వీడియోలో చెప్తాము. సో బుద్ధుడు ఒకసారి పరినిర్వాణ స్టేట్కి అంటే ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసేసారో తనకి చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన అతను ఆనంద అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి చాలా మెమరీ ఉంటుంది అనమాట. సో ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే బుద్ధుడు లేరు కాబట్టి తను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ మనము డాక్యుమెంట్ చేద్దాము, సో దట్ సంఘంలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, అందరూ అవే పాటించవచ్చు అనే విధంగా చెప్తారనమాట. అప్పుడు ఆనంద అనే వ్యక్తి ఇంకా ఎన్లైటన్ అవ్వలేదన్నమాట ఆ టయానికి. సో అతను ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ శ్రమించి ఎన్లైటన్మెంట్ పొందేస్తాడనమాట ఈ బుక్ రాయటం కోసమని. అలా పొందుతాడు. వన్స్ అలా పొందిన తర్వాత ఈ బుక్ని అయితే అతను మొత్తం రాసేస్తాడు అనమాట. తనకు చాలా మెమరీ ఉంది. అండ్ ఈవెన్ బుద్ధ లాస్ట్ టైం నుంచి ఒక 25 years బ్యాక్ వరకు కూడా ఇతను చాలా క్లోజ్గా ట్రావెల్ అవుతున్నాడు అనమాట బుద్ధతో. ఈవెన్ బుద్ధ చనిపోయినప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాము ఆల్రెడీ, 2 ఫిగ్ ట్రీస్ మధ్యలో అతను బెడ్ వేసుకొని లయన్ పోజ్లో పడుకొని తన బాడీ వెకేట్ చేశాడు, సో దట్ తనకి ఇంకా రీబర్త్ ఉండదు. పరినిర్వాణ అంటే అదే, రీబర్త్ ఉండకపోవటం. ఇవన్నీ టాపిక్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఆ లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఆనందం మొత్తం రాశాడనమాట. తర్వాత ఏమైందంటే ఈ బుద్ధిస్ట్లో ఉన్న వాళ్ళు అన్ని కంట్రీస్కి వెళ్తా వాళ్ళు 2 parts కింద డివైడ్ అయిపోయారు. కొంతమంది నార్త్ సైడ్ వెళ్ళారు, కొంతమంది సౌత్ సైడ్ వెళ్ళారు అనమాట. ఇలా 2 parts కింద డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారనమాట. నార్త్ సైడ్ వెళ్ళిన వాళ్ళకి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను. సౌత్ సైడ్ వెళ్ళడానికి ఒక నేమ్ ఉంది. మళ్ళీ వాళ్ళలో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ అయిపోయారనమాట. అయిపోయి మొత్తం అంతా డిఫరెంట్గా ఉంది. అండ్ ఓకే, బుద్ధుడు లేని తర్వాత ఇదంతా బుద్ధిజం ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఎవరు స్ప్రెడ్ చేశారు అని ఆలోచిస్తే మనము ఎంపరర్ అశోక అనే అతను ఫస్ట్ బుద్ధిజంని నమ్మలేదు. బట్ లేటర్ పాయింట్లో ఆయన మొత్తం త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ బుద్ధిస్ట్ స్తూపాలు, స్టాట్యూస్ అన్నీ పెట్టారనమాట. సో అతను కూడా మనకి బుద్ధిస్ట్ని ప్రాపగండ్ చేయడానికి యూజ్ అయ్యారనమాట.
నార్త్ సైడ్ వెళ్ళిన వాళ్ళ పేరు స్థవిరాస్. వాళ్ళు ఒరిజినల్ బుద్ధ ఏదైతే పాటించాడో చెప్పాడో అవి మాత్రమే చెప్తారు. తర్వాత థెరవాదాస్ అనమాట. థెరవాదాస్ అంటే వాళ్ళు త్రిపటిక అనేది ఫాలో అవుతారు. త్రిపటిక అంటే ఒకటి విన్యా రూల్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ సుతాస్ ఉంటారు, దాంట్లో సుత ఉంటుంది, సూత్రాస్ ఉంటాయి అనమాట, అంటే మంత్రాలు జపించటము అది ఫోకస్ చేయడానికి. అండ్ థర్డ్ వచ్చేసి దమ్మ ఆర్ ధర్మాన్ని మాత్రం మర్చిపోకూడదు. మనం ఏం చేసినా ధర్మాన్ని పాటించాలన్నమాట. అది థెరవాద త్రిపటిక అనే దాంట్లో ఉంటుంది. లేటర్ పాయింట్లో మహాయాన బుద్ధిజం అనేది పాపులర్ అయింది. అంటే మహాయాన అంటే వెహికల్ అనమాట. మహాయాన బుద్ధిజం అంటే సింగిల్ మైండెడ్ మెడిటేషన్ ఆర్ ఫోకస్, కాన్సన్ట్రేషన్. దానికోసము కొద్దిగా చేంజెస్, వాట్ ఎవర్ ఇనిషియల్గా బుద్ధ చెప్పడం దానికి కొన్ని చేంజెస్ చేశారు వాళ్ళు. అవంతా మహాయాన బుద్ధిజంలో వస్తుంది. దానికోసము వాళ్ళు మన కోసమే కాదు అవతల వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వాలి, మనం ఏదైనా చేసినా చెప్పినా అనే దాని ప్రకారం వాళ్ళు ఉంటారనమాట. సో అదంతా ఎన్లైటన్మెంట్ పర్సనల్ గెయిన్ కోసం కాదు, బట్ కంపాషన్ కోసం, ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఆల్ బీయింగ్స్. అందరికీ అవేకనింగ్ రావాలి, మన కోసమే మనం చేసుకొని మనము ఆరెంజ్ కలర్ బట్టల్లోకి వెళ్ళిపోయి అది కాదు అనేది వీళ్ళు చెప్తారు. అలాగా మహాయాన బుద్ధిజం అనేది పాపులర్ అయిందనమాట. ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయారు, నార్త్ ఒకళ్ళు సౌత్ ఒకళ్ళు. అండ్ సౌత్లో వాళ్ళ నుంచి మళ్ళీ మహాయాన అనేది ట్రస్ట్ ఫామ్ అయిపోయింది. వీళ్ళందరూ ట్రస్ట్ బేస్డ్ స్కూల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మానిస్టరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనకి టీచింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలాగా అన్ని పరిమిత, పర్ఫెక్షన్ ఆఫ్ విజ్డమ్ టెక్స్ట్. అండ్ వీళ్ళు ఎక్కువ బుక్స్లో చదివిది అది ఎక్కువ బిలీవ్ చేయరనమాట. మనకి ఏదైతే ఉందో అది మనం ప్రాక్టీస్లో పెట్టి మనం చెయ్యాలి. బుక్లో ఉన్నంత మాత్రాన అది మనకి రాదు, మనకు వచ్చినట్టు కూడా కాదు అనేది వీళ్ళు వాదిస్తారనమాట. ఏమంటారంటే the finger pointing at the moon is not the moon, okay, it's just a finger. మూన్కి వెళ్ళాలి అనుకుంటే యూ నీడ్ టు గో టు ద మూన్. ఫింగర్ చూపించి అలా అంటే అది మూన్ అవ్వదు అనేది వీళ్ళు వాదిస్తారు. సో అలానే ఇప్పుడు ఈ మహాయాన బుద్ధిజం అనేది శ్రీలంక వైపు వెళ్ళిపోయింది. శ్రీలంక, థాయిలాండ్, కొలంబియా, మలేషియా అన్ని కంట్రీస్లో ఉన్నారు. వీళ్ళని సాఫ్రాన్ కలర్లో రాబ్స్ వేసుకొని ఉంటారు మాంగ్స్. వాళ్ళు మార్నింగ్ అయితే దే గో ఫర్ భిక్షాటన, అంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్, అంటే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా వీళ్ళకి ఇచ్చి ఈ మాంగ్స్ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. అదొక ఆచారం అన్నట్టు, వినియా, వన్ ఆఫ్ ద వినియా అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నా ఇప్పుడు ఈ రెండు ఏవైతే నార్త్ సౌత్గా విడిపోయినాయో ఈ రెండు చైనా బార్డర్ దగ్గర కలిసాయి అనమాట. చైనా బార్డర్ దగ్గర కలిసి వాళ్ళు ఇంకొక డిఫరెంట్ థింగ్ని అరైవ్ అయ్యారనమాట. వాళ్ళు ఏమంటున్నారు, నార్త్ ఇండియా నుంచి చైనాకు వెళ్ళి అక్కడ సుఖావతి అంటే ప్యూర్ ల్యాండ్, ఇదొక ప్యూర్ ల్యాండ్, ఇక్కడ సుఖావతి అనేది ఉంది. అండ్ అక్కడే వాళ్ళు స్ప్రెడ్ చేశారు బుద్ధిజంని. ఎక్కువ ఇండియాలో కన్నా బుద్ధిజం ఎక్కువ, ఈవెన్ దో ఇట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా, అది ఎక్కువ జపాన్, కొరియా, చైనా, వియత్నాం వీటిలో ఎక్కువ పాపులర్ అయింది. చైనాలో అయితే జెన్ మనం చాలాసార్లు వినే ఉంటాము. సో దానికి ఏంటి, అసలు ఇండియా నుంచే వెళ్ళిన ఒక మాంక్ బోధి ధర్మాన్ని టీచ్ చేసి దాన్ని చైనీస్లో చెన్ ఆర్ జన్ అంటారు, CHAN ఆర్ ZEN అంటారు. దట్ మీన్స్ ధ్యాన, అంటే అదొక కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసే ప్రాక్టీస్ అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఇచ్చాడనమాట ఆ మాంక్కి, సో దట్ వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ని లేటర్ పాయింట్లో కుంఫు కింద కన్వర్ట్ చేశారు. మనం చైనా వాటిల్లో అలా ఏషియన్ కంట్రీస్లో కుంఫు అని వింటూ ఉంటాం కదా. దోస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ ఎక్సర్సైజెస్ విచ్ ద ఇండియన్ మాంక్ గేవ్ టు దీస్ పీపుల్ యాజ్ పార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ అనమాట.
సో అవంతా చైనీస్లో జెన్, జేజన్, జెన్జీ అలా చాలా టర్మ్స్ ఉంటాయి. మనం చాలానే వింటున్నాం ఈ మధ్య కాలంలో. స్పిరిచువాలిటీకి అవేర్నెస్ బాగా పెరిగింది, అప్పుడు వింటున్నాము. అలా అది చైనా నుంచి కొరియాకు వెళ్ళినప్పుడు సియాన్, SEON, సియాన్ కింద కన్వర్ట్ అయింది. అండ్ ఈవెన్ వియత్నాంలో డిఫరెంట్ పేరు. సో అలా అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ఈ మానిస్టరీస్లో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్స్, క్వశ్చనింగ్ మైండ్ సెట్ని వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక విషయము మన చిన్నప్పుడు ఎట్లా చెప్పబడిందో మనం అలానే ఇంకా అదే విధంగా మనము ఫాలో అవుతూ ఉంటాము. కానీ వీళ్ళు ఏం టీచ్ చేస్తారంటే ఒక విషయాన్ని క్వశ్చన్ చేయాలి, ఎందుకు అలాగా, అదే ఎందుకు, వేరేది ఎందుకు కాదు అంటే అక్కడ ఉన్న మాంగ్స్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని బట్టి వాళ్ళు దానిని ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాబరేట్ చేసి ఒక ఆన్సర్ చెప్తారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇలా వర్క్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఆఫ్టర్ దట్ ఇప్పుడు మన ఇండియాకి వచ్చేద్దాము. ఇండియాలో ఎలా స్ప్రెడ్ అయింది అంటే ఫస్ట్ మధ్యామిక అంటే మిడిల్ వే అనేది మనం ఆల్రెడీ వేరే వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. మధ్య మార్గం గురించి చెప్పడం జరిగింది. దాన్ని కొంతవరకు యాక్సెప్ట్ చేశారు. తర్వాత నలంద మానిస్టరీస్ అనేవి వచ్చినాయి అన్నమాట. వాళ్ళు నలంద మహావిహార అనే మానిస్టరీస్ ఫామ్ అయ్యాయి. దాంట్లో మోస్ట్ కార్మిక్ సీడ్ అనేది ఉంటుంది అనేది వాళ్ళు అంటే బుద్ధ కూడా కర్మ అనేది ఉంటుంది అని చెప్పాడు. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా డీప్గా వెళ్ళిపోయి కార్మిక్ వాటిలోనే ఉంటుంది. మనము కొన్ని కండిషన్స్ అరైవ్ అయినప్పుడు ఈ కార్మిక్ వాటి గురించి మనకి బాగా తెలుస్తుంది. అండ్ మనము ఇంకా ఎన్లైటన్మెంట్ అవుతాము అనేది, అంటే 8 కాన్షియస్నెస్ అనేది ఒక కాన్సెప్ట్ చెప్పారు. అంటే ఏంటంటే మన మైండ్లో ఆ కాన్షియస్నెస్ అనేది ఒక స్టోర్ హౌస్ లాగా ఉంటుంది. కొన్ని కండిషన్స్ మనల్ని కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో వెళ్తున్నప్పుడు ఆ కర్మని తీసుకొని వస్తుంది అనేది వీళ్ళు నమ్ముతున్నారనమాట. అండ్ మహాసమాధి అంటే డీప్ కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి అని, అవేకనింగ్ అవ్వాలని చెప్పారు. ఇదంతా నలంద మహావిహారవి జరిగినాయి అన్నమాట ఇండియాలో. తర్వాత ఏమైనాయి అంటే నెక్స్ట్ ఫస్ట్ మహాయాన బుద్ధిజం కదా, అది సెకండ్ వీల్ ఆఫ్ ధర్మ. ఫస్ట్ది ఏంటంటే బుద్ధిజం, మహాయాన ఈజ్ ద సెకండ్ వీల్ ఆఫ్ ధర్మ. నౌ ద థర్డ్ వీల్ ఈజ్ నథింగ్ బట్ యాన అంటే వెహికల్ అన్నట్టు, వజ్రాయన అంటే డైమండ్ వెహికల్. అంటే థర్డ్ వీల్ ఆఫ్ ధర్మ అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా తాంత్రికంగా ఈసోటరిక్గా వెళ్ళారనమాట వీళ్ళు నెక్స్ట్ లెవెల్. అంటే ఇవన్నీ ఇవల్యూషన్ ఆఫ్ బుద్ధిజం అనమాట. ఫస్ట్ ఒక స్టేజ్ నుంచి వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా వెళ్ళారు అనేది. సో ఈ తాంత్రిక్ ఏంటంటే మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం, హిమాలయాస్, నేపాల్, టిబెట్, లడక్ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు తాంత్రిక్ అవి ఫాలో అవుతారు. తాంత్రిక్ బుద్ధిజం అనేది అంటే హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కోసం వాళ్ళు వేరేవి చేస్తారు. అండ్ టిబెట్ అంటే మనకి ఇట్స్ లైక్ ల్యాండ్ ఆఫ్ స్నోస్కి మనకి బుద్ధిజం కూడా అక్కడ కూడా రీచ్ అయింది. ఆల్ దీస్ బుద్ధిస్ట్ మానిస్టరీస్ ఆర్ చాలా కఠినంగా ఉంటాయి. అంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు అంత కఠినముగా వెళ్తే కానీ మనము అవేకనింగ్ అవ్వము అనేది వాళ్ళ భావన. ఇట్ మైట్ బి కరెక్ట్ బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే ఎట్లా నేను చదువుతున్న బుక్లో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే వాళ్ళు దీన్ని ఒక వేడి ఐరన్ బాల్ని నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ ప్రాక్టీసెస్ అన్నీ. యూ కాంట్ బయటికి స్పిట్ చేసేలేము, మింగలేము. అలాంటి కఠోరమైన సాధన ఆర్ దీక్ష వీళ్ళు ఫాలో చేస్తారు.
But now what is happening, it's the little lighter versions of getting more concentration through ధ్యానం అని నేను బిలీవ్ చేస్తున్నాను. మరి అందరూ ఆరెంజ్ కలర్ రాబ్స్ వేసుకొని వెళ్తే ఇట్ వోంట్ బీ వి ఆల్రెడీ బీన్ ఇన్ అ లైఫ్ దట్ వీ గాట్ స్టక్ ఇన్ టు. మనం ఇప్పుడు వేరే లైఫ్ని అమాంతంగా వదిలిపెట్టి వెళ్ళలేము కదా. సో అది అనమాట. సూన్ స్లోగా అది యుఎస్ ఇంకా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. అది స్లోగా ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాము. ఐ డోంట్ నో వెదర్ దిస్ వీడియో లెంత్ ఇస్ గోయింగ్ టూ లాంగ్, బట్ ప్లీజ్ బీ విత్ మీ. సో ఇంకా టిబెట్లో అయితే చాలా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయ్యింది. టిబెట్లో కూడా చాలా మంచి చింపోజీ అండ్ మార్పా, దలైలామా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది స్పిరిచువల్ లీడర్స్ సెకండ్ బుద్ధ అని పేరుతో కూడా పిలవటం అనేది జరిగింది. చాలా మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళంతా. అండ్ బట్ చైనా ఇన్వేడెడ్ టిబెట్ అండ్ దలైలామా ఫ్లీ అయిపోయాడు అక్కడి నుంచి. అలాగా చాలా ఎక్కువ సప్రెషన్కి గురి అయ్యారు అక్కడున్న టిబెట్కి సఖ్య ఇలా వాళ్ళ నేమ్స్ వాళ్ళ చేంజెస్ బట్టి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వటం అనేది జరిగింది. అలానే మనకి డిఫరెంట్ అన్నిటిలోనూ మనకి కామన్గా కనిపించేది ఏంటంటే ధర్మాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని తప్పించుకొని ఆర్ తప్పుకొని వెళ్ళేదానికి లేదు. కర్మ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ దాన్నే వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి డిఫరెంట్ వేస్ తీసుకొస్తున్నారు. ధర్మాన్ని ఫాలో అవ్వాలంటే మనము మైండ్ఫుల్నెస్గా ఉండాలి. దానికోసం కాన్సన్ట్రేషన్ కావాలి. కాన్సన్ట్రేషన్ కోసం మెడిటేషన్. ఇదంతా ఒక సైకిల్ లాగా అనమాట. వన్ ఈజ్ రిలేటెడ్ టు ద అదర్ అన్నట్టు. అండ్ మధ్య మార్గము ఇవంతా. దలైలామా అంటే అతను టిబెటియన్ గురువు. బాగా ఎక్కువ ఇవంతా చేశారు. బట్ కమింగ్ టు అమెరికాలో ఆర్ కమింగ్ టు వెస్ట్ ఎలాగా కమింగ్ టు ద వెస్ట్ ఇది ఎలాగా ప్రాపగేట్ అయింది అదంతా అంటే జస్ట్ లైక్ ఇంగ్లాండ్ నుంచి యుఎస్ రావటము, అలా వేరే అదర్ కంట్రీస్ నుంచి యుఎస్ రావటము, వాళ్ళందరూ జన్ కల్చర్ కూడా ఎక్స్పాండ్ అయింది. యుఎస్లో కూడా చాలా జన్ మాస్టర్స్ బుద్ధిజంని కూడా బాగా సపోర్ట్ చేశారు. ధర్మాన్ని కూడా చాలామంది పాటించాలి అని అనుకుంటా ఉన్నారు. జన్తో పాటు ఇక్కడ ధర్మదాతాస్, ధర్మ రిలయన్స్ అలా చాలా ఫామ్ చేశారు. చాలా చోట్ల బుద్ధిస్ట్ అవి ఉన్నాయి. యూఎస్లో కూడా ఉన్నాయి. ఇఫ్ సంబడి వాంట్స్ టు గో దే కెన్ డూ ఇట్. అండ్ ఇంకా ఇప్పుడైతే అడ్వాన్స్డ్గా విపాసన ఇలాగా మెడిటేషన్, ఇన్సైట్ మెడిటేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ త్రూ అవుట్ యుఎస్, డిఫరెంట్ స్టేట్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అలా ఇట్ ఈస్ చేంజింగ్ ద ఫామ్ యాజ్ సెకండ్ వీల్ ఆఫ్ ధర్మ, థర్డ్ వీల్ ఆఫ్ ధర్మ, అలా ఇంకా మిగతా ఎంగేజ్డ్ బుద్ధిజం డిఫరెంట్ ఫార్మ్స్ కింద డిఫరెంట్ పీపుల్ దాన్ని మోడిఫికేషన్స్ అంటూ చేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకి ఫాలోవర్స్ కూడా రావడం జరుగుతుంది ఆయా లోకల్ ఏరియాస్. అండ్ దెన్ దే ఆర్ స్ప్రెడింగ్ అవుట్ త్రూ ద వరల్డ్, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడితో ఈ వీడియోని ఇంకా ఎండ్ చేస్తున్నాను. సో బుద్ధిజం ఆఫ్టర్ బుద్ధ అనేది కొంచెం వరకు నేను తెచ్చుకున్న ఐడియాని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందని, మీరు కూడా కొంచెం జ్ఞానం తెచ్చుకున్నారు. తాంత్రిక్ అంటే ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి అలా తిరిగి మళ్ళీ ఇండియాకి కూడా వచ్చింది. నా ఇండియాలో కూడా మెడిటేషన్ అది బాగా చేస్తున్నారు. బట్ డిఫరెంట్ ఫార్మ్స్, మల్టిపుల్ వాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు. మెడిటేషన్ ఈజ్ గుడ్, బట్ వాళ్ళు చెప్పిన ప్రిన్సిపల్స్కి కంప్లీట్గా కట్టుబడి ఉండకూడదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చేయాల్సింది. అంటే కొంతమంది ఇవి తినకూడదు, ఇవి తినకుండా ఉంటేనే చేయాలి, ఇవి తింటే చేయకూడదు అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది
వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవద్దు అనుకునే కొంతవరకు కొన్ని మెడిటేషన్ గ్రూప్స్ అట్లా ఉన్నాయి. సో ఏదైనా సరే మీరు ఆచరించి అది మీకు సరిపోతుంది అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. అంతేగాని బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఎటువంటి ధ్యాన పద్ధతికి కానీ ఎటువంటి ప్రాక్టీస్కి కానీ వెళ్ళొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము అసలు టీచింగ్స్ బుద్ధిజంలో టీచింగ్స్ ఎలా ఉంటాయి అంటే మనము ధ్యానము 8-fold path అని ఉంటుంది, చాలా ఉంటాయి. అంటే ఎథికల్గా ఎలా మాట్లాడాలి అని చెప్తారు, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలనేది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతవరకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.